నా పేరు పులిగిల్ల వీరమల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ లీడర్ని. సో 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, సో గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ కనీసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్టివిటీసే కానీ మిగతా ఏదైనా పట్టించుకోకుండా తిరిగేది. బట్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ప్రజల ఆశీర్వాదంతో అధికారం వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నాయి యాక్టివిటీసు. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం కూడా ఈరోజు గాంధీ భవన్లో రాష్ట్రం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ప్రజలు ఒకప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కాదని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం చాలా మంచి విషయం. సార్, అంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్. సో దీన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా ఫీల్? సో సెలబ్రేషన్ ఆల్రెడీ మేము పార్టీ సంబంధించినటువంటి ఎలక్షన్ రిజల్ట్ రోజు నుండే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ అన్నారు, ప్రభుత్వం ఏర్పడబోతుంది, ఈ రోజు నుండే స్వీట్లు పంచుకోండి అని చెప్పి ఎలక్షన్ రిజల్ట్ రాకముందు నుండే ఇంటెలిజెన్స్ సర్వే ద్వారా సో తెలవడం జరిగింది. అప్పటి నుండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు 100% ప్రతిరోజు సెలబ్రేషన్సే, ఈరోజు ప్రతిరోజు సెలబ్రేషన్సే. సో దీంతో పాటు కూడా ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సోనియా గాంధీ గారి ఫోటోలు పెట్టుకొని తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు ముందడికి వెళ్తూ ఉన్నారండి. హాయ్ అండి, నా పేరు అంజలి యాదవ్ అండి. నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. ఈరోజు మనకు 75 గణతంత్ర దినోత్సవం మనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేకాకుండా నేను ఒక 10 ఇయర్స్ అబోవ్ అయిందండి. 12 ఇయర్స్ నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను హైదరాబాద్లో ఉన్న 12 ఇయర్స్ నుంచి ఎక్కడ చూసినా మనకు కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడ అప్పుడు లేదు. బట్ ఓన్లీ టీఆర్ఎస్ అని పింక్ కలర్ కనిపించేది. బట్ మనకి ఈసారి కాంగ్రెస్ అనేది భారీ మెజారిటీతో గెలవటం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతేకాకుండా నేను ఒక నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి నేను వచ్చిన బిడ్డని. అంటే నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి అధిక మెజారిటీతో నాకు కాంగ్రెస్ గెలవటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేకాకుండా ఒక 10 ఇయర్స్ తర్వాతకి ఈరోజు సిటీలో మనకు ఒక కాంగ్రెస్ అనేది మళ్ళీ అందరి జనాలలో అభివృద్ధి రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది. కాంగ్రెస్ అంటే ఒక మనకు 3 కలర్ జెండా అని కాదండి, ఒక ఇండిపెండెన్స్ డే ఒక ఫ్లాగ్ అంటాము మనము. అది ఎనీ టైం టీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఎప్పుడైనా మన ఫ్లాగ్ అనేది మనం ఎగరేసుకుంటాము. అలాంటి గుర్తింపు ఉన్న జెండా మనకి ఈరోజు కాంగ్రెస్ తరఫున మనము కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు గెలవటం చాలా హ్యాపీగా ఉందండి. అంతేకాకుండా మన సీఎం గారు లేడీస్ కోసము ఈ ఫ్రీ బస్సెస్ కానీ అండ్ గ్యాస్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఇలా కొన్ని ఇప్పుడు తీసుకురావడం జరిగింది. అందులో ఆల్రెడీ కొన్ని సక్సెస్ చేశాడు ఆల్మోస్ట్. సో ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. తను ఓన్ ఒక లీడర్ అండి, చెప్పాలంటే ఇండిపెండెంట్ లీడరు. ఒక లీడర్ సీఎం అయిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఒక 10-15 ఇయర్స్ తర్వాతకి మనకు కాంగ్రెస్ అనేది ఇక్కడ ఉంది అని అంటే చాలా హ్యాపీ. ప్లస్ ముందు రోజుల్లో కూడా మళ్ళీ వచ్చే 5 ఇయర్స్ కూడా మన కాంగ్రెసే ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న గారు చేసిన ప్రతి ఒక్క పని మాత్రం ప్రజలకు ఉపయోగం పడుతుంది. బట్ ప్రతి ఒక్కటి ప్రజలు కూడా చూస్తున్నారు. బట్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందులో కూడా మన కాంగ్రెసే భారీ మెజార్టీతో గెలుస్తుంది 100% షూర్గా చెప్తున్నాను. ఎందుకంటే అతిగా మెజార్టీతో వచ్చింది నల్గొండ డిస్ట్రిక్ట్. అంటే నేను అక్కడ పుట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ రోజు నేను రేవంత్ రెడ్డి గారు రిజల్ట్లో ఎన్నికయ్యారు అని తెలిసినాక ఆ రోజు ఇదే గాంధీ భవనానికి నేను 10 ఇయర్స్ తర్వాతకి వచ్చాను. బట్ మళ్ళీ అది సెలబ్రేషన్స్ ఈరోజు చేసుకోవడానికి వచ్చాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మన కాంగ్రెస్ నేతలకు అందరికీ నమస్కారం. సేవాదళ చైర్మన్ విష్ణు జితేందర్ గారు, ఇన్ఛార్జ్ భీమా శంకర్ గారు, సేవాదళ బ్రిగేడ్ మహిళా సేవాదళ కార్యకర్తలకు నమస్కారం. రిపబ్లిక్ డే జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా కార్యక్రమం మీది, మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం. సేవాదళ కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప స్థానం ఉంటుంది. ఆరంభించింది నార్త్ ఇండియాకి వెళ్తే యువజన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కన్నా ముందు వరుసలో సేవాదళ ఉంటుంది. ఏఐసిసి తర్వాత ప్రాముఖ్యమైన డిపార్ట్మెంట్ అంటే సేవాదళ. మొట్టమొదటి సెంట్రల్ ఆర్గనైజేషన్, చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా పెద్ద నాయకులు సేవాదళ అఖిల భారత అధ్యక్షులు చేసిన సందర్భం నాకు కూడా చాలా ఇష్టం. నేను వర్కింగ్ అయినాక రేవంత్ రెడ్డి గారు చెప్పాను, మీరు ఏది ఇచ్చినా చెప్తున్నా సేవాదళ మాత్రం కావాలి. సేవాదళ అంటే అంత ప్రాణం నాకు కూడా. జితేందర్ వచ్చిన తర్వాత యాక్టివిటీ బాగా పెరిగింది, అంటే అనుమానం లేదు. ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. మంచి ట్రైనింగ్ క్యాంప్స్, సేవాదళ అంటే ట్రైనింగ్కి ప్రతీక. మంచి ట్రైనింగ్ క్యాంప్ ఒక పెద్ద లెవెల్లో పెట్టండి.
నేను నిజంగా రోజు పెడితే అన్ని రకాలుగా సహకారం నేనే చేస్తాను. అందరూ కూడా అవకాశం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంలో మరొకసారి మీకు అభినందన తెలియవచ్చు. సేవాదాల కార్యకర్తలు ఎన్నో ఏళ్ళుగా కష్టపడతా ఉన్నారు. నాకు తెలిసి 35 కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ కి సమానంగా సేవాదళ సేవా సంస్థ ఉన్నది. సేవాదళ మనకు ప్రముఖమైనటువంటి సంస్థ. ఈ సంస్థలో పనిచేసిన అందరూ కూడా ఏదో ఒక అవకాశం కావాల్సిన అవసరం ఉందన్న మాట కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలో మీరు ఒక ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకున్న సీఎం గారు పెద్దాం. ఆ రోజు వారికి ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేద్దాం. జితేందర్ గారు చాలా యాక్టివ్గా చేస్తూ ఉన్నారు, అన్ని రకాలుగా సమర్థంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఆయన నేతృత్వంలో సూచనలు ఇవ్వడం సిద్ధంగా ఉన్నారు. మంచి ట్రైనింగ్ క్యాంపులు పెద్ద లెవెల్లో పెట్టండి. అఖిల భారత స్థాయిలో నాయకులను పిలుస్తాము. ఏఎస్ నాయకులు పిలిచి ఒక కార్యక్రమం చేసుకుంటే మీకు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళని త్వరగా మీ అందరూ కూడా ప్రభుత్వ పరంగా ఫస్ట్ లిస్ట్ అయితే ఆల్రెడీ ఏదో వస్తుంది, సెకండ్ లిస్ట్ పరంగా మీ అందరూ కూడా అవకాశం వచ్చే విధంగా నా ప్రయత్నం డెఫినెట్గా ఉంటుంది. ఆ దశగా మనం ప్రయత్నం చేద్దాం. ఇలా ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆలోచన కూడా కష్టపడే ప్రతి వాడికి ఏదో ఒక ప్రభుత్వం దక్కాలని ఆ దశగా మనం ప్రయత్నం చేస్తాం. దాంట్లో సఫలమవుతాం ఆశిస్తూ మీ అందరూ కూడా మరొకసారి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.